నమస్తే, వెల్కమ్ టు ఒకటి. మనతో ప్రస్తుతం రాష్ట్ర మాదిగ మేధావుల సంఘం అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడబోతున్నాం చేద్దాం. అన్న చెప్పండి, 7వ తారీఖున అయితే పెద్ద బహిరంగ చాలా పెద్దగా ఎవరైతే మాదిగ నాయకులు ఊర్లలో కావచ్చు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ సొంత డబ్బులతో చేసుకొని సొంత డబ్బులు కొనుక్కొని వచ్చి వేలాదిగా లక్షలాదిగా వచ్చి గొంతులు వినిపించి డబ్బుల శబ్దాన్ని వినిపించాలని చెప్పి మీరు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ కూడా పెట్టిరు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మీరు చెప్పకముందే అనుమతిస్తా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పిన పరిస్థితి ఎందుకు నిరాకరించాల్సి వచ్చింది? దీనికి సంబంధించిన 6 రకాల సూత్రాలు తీసుకొచ్చినట్టు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రభుత్వం ఎప్పుడైనా పోలీస్ వ్యవస్థ ఎప్పుడైనా కూడా ఏదైనా రిజెక్ట్ చేయాలన్నప్పుడు కొన్ని కారణాలు చూపెట్టాలి కాబట్టి ఆ కారణాలు చూపెట్టింది. అవి పెద్ద కారణాలు కూడా కాదు. ప్రతి విషయంలో ఇవ్వద్దు అనుకున్నప్పుడు కొన్ని కారణాలు చూపెడతారు. అది అఫీషియల్ ప్రొసీజర్ ఉంటుంది, దానిలో ఏం తప్పులేదు. కానీ ఏదైతే ఈ లక్ష డప్పులు వేల గొంతుల దానికి మాదిగ మేధావుల ఫోరం మొదటి నుంచి పూర్తి సంఘీభావం తెలిపింది. మేము కూడా 1000 డప్పులు రాష్ట్ర వ్యాప్తంగా మేము సంఘీభావంగా వీళ్ళకు ఎంఆర్పిఎస్కి ఇవ్వడం జరిగింది. దీన్ని శాంతియుతంగా 30 సంవత్సరాల ఉద్యమానికి ముగింపుగా దీన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఒక సాంస్కృతిక కార్యక్రమంగానే తీసుకున్నాం తప్ప దీన్ని వేరే విధంగా తీసుకోలేదు. ఎందుకంటే ఈ 30 సంవత్సరాలు జరిగినటువంటి అన్యాయం అన్ని వర్గాలకు చాలా అన్యాయం జరిగింది కాబట్టి ఎస్సీలలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరగాలంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి. ఎందుకంటే ఏ ఒక్కరో ఇద్దరిదో కాదు, అంబేద్కర్ చెప్పింది ఏంది, అన్ని వర్గాల అభివృద్ధి చెందిన రోజే రాష్ట్రమైన దేశమైన సమాజమైన అభివృద్ధి చెందుద్ది అనేది మూల సూత్రము. దాని గురించే రిజర్వేషన్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టడం జరిగింది రాజ్యాంగంలో. కానీ దానికి విరుద్ధంగా 77 సంవత్సరాల నుంచి ఒక మాదిగా కొంతమంది కొంతవరకే డెవలప్ జరిగాను. మిగతా కులాలు అభివృద్ధి జరగలే, ఈవెన్ రాజకీయాలకు నోసుకోలేదు, అన్నాన్ని కూడా నోసుకోలేదు, చదువుకు నోసుకోలేదు. కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా ప్రకారంగా వాళ్ళకు కూడా ఆ వర్గాలకు కూడా రిజర్వేషన్ పొందినట్టయితే అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందుతారని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. సామాజిక కోణంలోనే చెప్పింది. సామాజిక న్యాయం జరగాలి అంటే అన్ని వర్గాలకు ఈక్వల్గా ఈ 15% రిజర్వేషన్ అవుతుందో అన్ని వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంపిణీ జరగాలి. అప్పుడే అన్ని వర్గాలకు అభివృద్ధి చెందుతారు. వాళ్ళు కూడా విద్యలో కావచ్చు, తర్వాత ఉద్యోగాలలో కావచ్చు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నది. రాజకీయాలలో కూడా ముందుకు రావడానికి ఆస్కారం ఉంది అనేది దాని ప్రధాన సూత్రం. కానీ కొంతమంది మిస్గైడ్ చేసి కొన్ని వర్గాలకే కొంతమందే డెవలప్ అయినారు. కాబట్టి ఇప్పటికైనా ఇది మాదిగల పంచాది కాదు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలంటే పెద్ద మనం చేసుకొని మేధావులు అందరూ ఒక్కటై దీన్ని రేపు ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు క్యాబినెట్లో పెడతా ఉన్నారు, ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ను క్యాబినెట్ అప్రూవల్ చేయించుకొని మరి అసెంబ్లీలో కూడా చర్చకు పెడతా ఉన్నారు. అసెంబ్లీలో కూడా పాజిటివ్గా దీన్ని అప్రూవల్ చేయించుకొని ఒక బిల్లు రూపకాన్ని తీసుకొస్తే అందరూ హర్షిస్తారు, అందరూ స్వాగతిస్తారు. మాదిగ మేధావుల ఫోరం హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది. ఎందుకంటే సామాజిక న్యాయం జరగాలండి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఉన్నోళ్ళు డెవలప్ అయిన వాళ్ళు డెవలప్ అవుతున్నారు, అనగదొక్కుతున్నారు. అనగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి. ఎంతో కొంత దాంతో మేలు జరుగుతుంది, ఉద్యోగ విషయాలు కావచ్చు, విద్య విషయాలు కావచ్చు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్ చేశారు, నేను ఇది చేసి తీరుతాను. అనేక వేదికల మీద నేను చేస్తానని మాట ఇచ్చారు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలంటే రేపు క్యాబినెట్ అప్రూవల్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా అసెంబ్లీలో చర్చకు పెట్టి అన్ని పార్టీలతోటి మరి ఏకైకంగా దీన్ని తీర్మానం చేసి పాజిటివ్గా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఒక చట్టరూపం దాల్చి విద్య ఉద్యోగ రంగాలలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు ఇవ్వాలనేది మా యొక్క. అలాగే ఈ ప్రోగ్రామ్ యొక్క నిరాకరణ వెనుక మాల నాయకుల హస్తం ఉందని ఏమో అనుకోవచ్చా? లేదండి, అందరిది ఉండదు. ఎందుకంటే ఒక్కరిద్దరు మిస్గైడ్ చేసి దాన్ని ఒక ప్రొవోకేట్ చేస్తారు. ఇది ఇట్లా అయితే అట్లా అయిపోద్ది అనేది కొంత ఉండొచ్చు. ఎందుకంటే అనుమానం వస్తున్నది, ఉండొచ్చు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి పాజిటివ్గా ఉన్నారు. ఇప్పటి వరకు నిరాకరణ అనేది జరగదు. కొంత బయట నుంచి ఒత్తిడి ఉండొచ్చు. కానీ ఆ ఒత్తిడికి తలగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గిట్ట పర్మిషన్ కూడా ఇచ్చి దీన్ని సాఫ్గా జరిగేటట్టు చూస్తే ఇంకా ఎక్కువ క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి వస్తుంది. పూర్తి క్రెడిట్ తీసుకొని దీన్ని అమలు పరిచినట్టయితే రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది, అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఒక సామాజిక స్పృహ అందరిలో వస్తుంది. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను, మాదిగ మేధావుల ఫోరం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మీరు దీన్ని రేపు ఈ 30 సంవత్సరాల పోరాటానికి ముగింపు పలికే క్రెడిట్ మీరు తీసుకోండి. మీరు రేపు చట్ట రూపం తీసుకురండి. అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. రేపు అసెంబ్లీలో కూడా అందరూ కూడా అనుకూలంగా ఓటేస్తారు. కాబట్టి దీన్ని చట్టం చేసి దీని ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మీరు అమలు చేసిన వాళ్ళు అవుతారు, చరిత్రలో నిలిచిపోతారు, మీరు చరిత్రకు ఎక్కుతారు. కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన గౌరవ ముఖ్యమంత్రి. ఈ ప్రోగ్రామ్ కి సీఎం రేవంత్ రెడ్డి గారు అనుమతి ఇవ్వకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎంఆర్పిఎస్ నుంచి కావచ్చు, మాదిగ మేధావుల నుంచి.
మాదిగ మేధావుల ఫోరం ఎప్పుడు కూడా న్యాయం కోసము, సామాజిక న్యాయం కోసము అందరికీ మద్దతు ఇస్తుంది. ఎందుకంటే సమాజంలో అందరూ సమానంగా అభివృద్ధి చెందాలి, సమానంగా ఎదగాలి అనేది మా తపన. ఎందుకంటే అన్ని వర్గాల అభివృద్ధి చెందిన రోజే ఇది ఉంటుంది. కాబట్టి నేను అనుకుంటున్న గౌరవ ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇస్తారు, లేదంటే పిలిచి మాట్లాడతారు కావచ్చు మందకృష్ణ గారిని. ఏది జరిగినా కూడా ఒక సాఫీగా జరిగి దీనికి ముగింపు పలికితే అందరూ సంతోషిస్తారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా సంఘీభావం తెలుపుతున్నాయి. కాబట్టి దీన్ని ఒక అనుకూలంగా మలుచుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని కంప్లీట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.